నేనన్నది పిల్లల గురించి కాదు, పిల్లల తల్లుల గురించి. ఓయమ్మో, పిల్లల్ని అడ్డు పెట్టుకుని నీ గురించి చెప్పేస్తున్నావా? నేను పిల్లల్ని అడ్డు పెట్టుకుని ఏం చేయలేదు అత్తమ్మా, వాళ్ళ ద్వారా మీకు బుద్ధి చెప్దామని అలా చేశాను. ఇప్పుడు పిల్లల్లో ఒకరిని బాగా చూసుకుని ఇంకొకరిని సరిగ్గా చూసుకోకపోతే మీకు ఎలా అనిపించింది? బాధ అనిపించిందా లేదా మీకు? అలాగే మీ కూతురు ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తే నాకు బాధ అనిపిస్తుంది కదా అత్తమ్మ. ఇప్పుడు అది వచ్చిన రోజు నుంచి నేను దాన్ని 2 సార్లే బాధ పెట్టాను, దానికి మీరంత బాధపడిపోతున్నారు. మరి అత్తమ్మ వచ్చినప్పటి నుంచి అత్తమ్మ నన్ను ఎన్నిసార్లు బాధ పెట్టారు? ఎప్పుడైనా ఒకసారైనా రియాక్ట్ అయ్యారా? ఇక్కడే తెలుస్తుంది కదా మీ చెల్లెలు కూతురికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారే, నాకు ఎప్పుడైనా ఒకసారైనా ఇచ్చారా? ఇప్పటికైనా మారతారని అనుకుంటున్నానండి, ఇంతకన్నా నేనేం చెప్పలేను. మామయ్య, అమ్మమ్మ, అత్త నన్ను బాగా చూసుకుంటుంది. మీరు మారాలనే నేను ఇలాగే చేస్తే అమ్మమ్మ, నేను కూడా అత్తలారా ఒక ఇంటికి వెళ్తా కదా, మరి నన్ను కూడా అక్కడ ఇలాగే చూస్తే మీరు బాధపడతారు కదా. ఓకే.